ఇప్పుడు మనమున్న జనరేషన్‌లో మనకి ఏఐ అనేది ఏ రేంజ్‌లో మనం యూజ్ చేస్తున్నామో మనందరికీ తెలుసు. ఈ ఏఐ కారణంగా చాలా వరకు కూడా కంపెనీస్‌లో రెసిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ రెసిషన్స్ జరుగుతున్న సమయంలో అసలు మనకి ఫ్యూచర్‌లో జాబ్ మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుంది? టీసీఎస్‌లో కూడా ఒక 12,000 మెంబర్స్‌ని తీసేశారు అని చెప్పేసి అంటున్నారు. సో, అంటే లైక్ ఈ ఎఫెక్ట్ ఇంకా ఎన్ని డేస్ ఉంటది? ఫర్దర్‌గా కూడా ఏ విధంగా ఉంటది? స్కిల్ ఎవరైతే అప్డేట్ అవ్వట్లేదో వాళ్ళని తీసేసుకుంటూ పోవటం మొదటి నుంచి ఉంది. ఈ మధ్య కాలంలో అది ఎక్కువ అవుతుంది. అందుకని ఏఐ వచ్చిన తర్వాత జాబులు పీకేస్తున్నారు అనే బదులు ఏఐకి అప్డేట్ అవ్వకుండా ఏఐ సపోర్ట్ తీసుకోకుండా జాబులు చేసే వాళ్ళని పీకేస్తున్నారు అంటాం బెటర్ ఏమో. అందుకని మన ఎవ్రీడే లైఫ్ స్టైల్లో ఏఐ అనేది ఒక పార్ట్ లాగా ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఏఐ అంటే రోబోట్స్ కాదేమో అనుకుంటాం. రోబోట్స్ కూడా పార్ట్ ఇంటూ ద ఓవరాల్ ఆటోమేషన్ పార్ట్. అది కూడా ఏఐ పుణ్యం అంటూ అందరికీ లైఫ్ స్టైల్స్ అండ్ అమెజాన్ వేరే హౌస్లో 7 లక్షల రోబోట్స్ వాడుతున్నారు. సో వాళ్ళకి ఈ జాబే కాకుండా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండడానికి ఇంకేం సోర్స్ వస్తుంది? అందరికీ యాక్టివ్ ఇన్కమ్ మీద, జాబ్ ఇన్కమ్ అంటే యాక్టివ్ ఇన్కమ్ మీద సర్వే అవ్వటం అంత ఈజీ అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అంటే మ్యారేజ్ అనగానే 5 సంవత్సరాలు అప్పులు పడదు. మ్యారేజ్ ఒక్క చేస్తే సార్ ఇండియన్ సొసైటీలో 10 to 15 years అప్పులోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంత గ్రాండ్ చేయాలి? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? ఇవన్నీ జాబ్ రాగానే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. 1 కోటికి 2 కోట్లకు 3 కోట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన డబ్బులు మొత్తం మార్కెట్లో ఎస్ఐపి రూపంలో పెట్టేసుకోండి. అసలు ఈ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది? మనకి రిటర్న్స్ అనేవి ఏ విధంగా వస్తాయి? బేసిక్గా ఎస్ఐపి అనేది ఒక వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్. అది సింపుల్ చెప్పాలంటే మనం చిట్టి కడతాం అంటాం కదా. చిట్టి అంటే ఏంది? సిటిజన్ ఫైనాన్స్లో వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం కోసం కానీ, లేకపోతే వాళ్ళు మీరు అన్నట్టు రిటైర్మెంట్ టైంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి మీరేం సజెషన్ ఇస్తారు? డెఫినెట్గా 30 ఏజ్ లోపు వాళ్ళందరూ స్కిల్ అప్డేట్ అవ్వండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మన స్కిల్ మీద మనం పెట్టే పద్ధతి అండి. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. ఇప్పుడు మనమున్న జనరేషన్లో మనకి ఏఐ అనేది ఏ రేంజ్లో మనం యూజ్ చేస్తున్నామో మనందరికీ తెలుసు. ఈ ఏఐ కారణంగా చాలా వరకు కూడా కంపెనీస్లో రెసిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ రెసిషన్స్ జరుగుతున్న సమయంలో అసలు మనకి ఫ్యూచర్లో జాబ్ మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక సామాన్యుడు జాబ్ పోతే ఎలా బతకగలగడు? అదేవిధంగా తను అంటే ఈ జాబే కాకుండా ఇంకేం అదర్ సోర్సెస్లో మనకి ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండొచ్చు. ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు సుందర రామిరెడ్డి గారు ఉన్నారు, స్టాక్ అనలిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన డైలీ లైఫ్లో ఏఐ అనేది ఒక పెద్ద ఆస్పెక్ట్ అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి మనం దానిపైన డిపెండ్ అవుతున్నాం. ఈ టైంలో ఏంటి అంటే చాలా వరకు కూడా కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా జాబ్స్ అనేవి తీసేస్తూ వస్తుంది. రీసెంట్గా చూసాం, ఇది టీసీఎస్లో కూడా ఒక 12,000 మెంబర్స్ని తీసేశారు అని చెప్పేసి అంటున్నారు. సో అంటే లైక్ ఈ ఎఫెక్ట్ ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది? ఫర్దర్గా కూడా ఏ విధంగా ఉంటుంది? బేసికల్గా ఇప్పుడే కాదండి, వరల్డ్ మొదటి నుంచి కూడా ఎప్పుడైతే చక్కెర కనిపెట్టారో అప్పటి నుంచి స్పీడప్ అయిపోయింది ఇండస్ట్రియలైజేషన్. ప్రతి స్టేజీలో ఎంతకంత మోడర్నైజ్ అవ్వటం, స్కిల్ ఎవరైతే అప్డేట్ అవ్వట్లేదో వాళ్ళని తీసేసుకుంటూ పోవటం మొదటి నుంచి ఉంది. ఈ మధ్య కాలంలో అది ఎక్కువ అవుతుంది. అందుకని ఏఐ వచ్చిన తర్వాత జాబులు పీకేస్తున్నారు అనే బదులు ఏఐకి అప్డేట్ అవ్వకుండా ఏఐ సపోర్ట్ తీసుకోకుండా జాబులు చేసే వాళ్ళని పీకేస్తున్నారు అంటాం బెటర్ ఏమో. అందుకని మన ఎవ్రీడే లైఫ్ స్టైల్లో ఏఐ అనేది ఒక పార్ట్ లాగా ఉంటుంది. మీరు వ్యవసాయానికి కూడా నీకు ఎందుకంటే ఇవాళ రేపట్లో మొక్కలకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, లేదా ఏదైనా సాయిల్లో ఏదన్నా తగ్గిపోయింది అనుకోండి, ఏదన్నా ఫర్టిలైజర్ తగ్గిపోయింది అనుకోండి, లేదా ఏదైనా సర్వే చేయాలనుకోండి, వీటన్నిటికీ వాటి మొత్తాన్ని ఏఐ ద్వారా డ్రోన్స్కి పెట్టేసుకొని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అందుకని ప్రతి ఏరియా కూడా అంటే హార్డ్ ట్రెడిషనల్గా ఉండే వ్యవసాయానికి కూడా టచ్ అయింది. అది మెడికల్ చూసారనుకోండి, అండ్ ఆటోమేటిక్ డయాగ్నోటిక్స్ ఏదైనా క్యాన్సర్ ఇలాంటి ఏదైనా ఉంటే డయాగ్నోటిక్స్ చేయడంలో కానీ, లేకపోతే ఎక్స్రే ఫిల్మ్ రీడ్ చేయడంలో కానీ, లేదా టోటల్ హెల్త్ రిపోర్ట్స్ మొత్తం రీడ్ చేసేసుకొని ప్రాబిలిటీని చెక్ చేయడంలో కానీ మెడికల్ వీళ్ళు కూడా వాడుతున్నారు. అలాగే ఐటీలో కోడింగ్ మనుషులు చేసే బదులు ఆటోమేటిక్ అదే చేసేస్తుంది 5 నిమిషాల్లో. అంటే ఆ కోడింగ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ 60 to 70% రీప్లేస్ చేయగలుగుతుంటే మీరు ఊహించుకోండి. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా అడ్వైజర్స్ వచ్చేసినాయి, బాట్స్ వచ్చినాయి అనమాట. అట్లా ప్రతి ఏరియాలో కూడా వస్తుంది. అంటే ఫైనాన్షియల్లో ఫ్రాడ్ డిటెక్షన్ దాంట్లో కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో
కానీ ఓకే ఏదైనా మిస్ మ్యాచ్లు ఫైండ్ అవుట్ చేయడంలో కానీ ఉమ్, ప్రతి చోట ఏఐని వాడుతున్నారు. ఉమ్, ఇప్పుడు ఏఐ ఇండస్ట్రీకి బీయింగ్ చేశారు. ఉమ్. అప్పుడేమవుద్దంటే ఇంకా రోబోట్స్ బీయింగ్ రోబోట్స్ చేస్తారనమాట. అయిపోతాయి. అంటే ఫ్యూచర్లో ముందు రోజుల్లో పని వాళ్ళ బదులు కూడా రోబోట్స్ రోబోట్స్ పెట్టేసుకుని పెట్టేసి చేస్తారు. మనం ఇప్పటిదాకా ఏఐ అంటే రోబోట్స్ కాదేమో అనుకుంటాం. ఉమ్, రోబోట్స్ కూడా పార్ట్ ఇంటూ ద ఓవరాల్ ఆటోమేషన్ పార్ట్ అది కూడా. ఓకే. అందుకని ఇప్పటి వరకు ఏసీ రూముల్లో ఏఐ మీద సర్వే అవుతున్న మనం ఇక ముందు రోజుల్లో ప్రాక్టికల్గా మన ఇంట్లో చూడబోతున్నాం. ఉమ్, అది పని అవర్స్లో ఉండొచ్చు, లేదా హౌస్ క్లీనింగ్ కావచ్చు, లేదా క్లోత్స్ వాషింగ్ కావచ్చు, లేదా కస్టమర్ రిలేషన్ కావచ్చు, ఉమ్, లేదా బయట సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు, ఇలా ప్రతి ఏరియా కూడా రాబోతుంది అనమాట. ఉమ్, అందుకని ఏఐ వల్ల ఎవరైనా ఎఫెక్ట్ కాకుండా ఉంటారంటే ప్రతి ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఇంతకుముందు చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి చార్మినార్ పోవాలనుకోండి, పక్కన అడుక్కుంటూ వెళ్ళాలి. అవతల వాళ్ళు కరెక్ట్గా గైడెన్స్ చేస్తారని మనకు తెలియదు. ఉమ్. ఎందుకంటే వాళ్ళు కూడా తెలియపోవచ్చు కదా. తెలియకపోవచ్చు. అందుకని ఇప్పుడు అదే ఫోన్ వచ్చి స్మార్ట్ ఫోన్ తర్వాత చార్మినార్ మ్యాప్స్. పోవాలంటే ఇటు పోవాలంటే అని వాయిస్ సెట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఉమ్, చూపిస్తుంది. అంటే నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా నాలెడ్జ్ పర్సన్ దగ్గర చేరుస్తుంది అది. ఉమ్, అందుకని ఒకప్పుడు కొంతమందికి నాలెడ్జ్ ఉండి వాళ్ళు మాత్రమే అంటే స్పెషలిస్ట్ లాగా క్లవర్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఉమ్, సొసైటీలో అందరు క్లవర్తో సహా ఈక్వల్ అవుతున్నారు. అవును. అందుకని ఏ పుణ్యం అంటూ అందరికీ లైఫ్ స్టైల్స్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఉమ్, అందుకని దీనివల్ల ముందు రోజుల్లో జాబ్స్ తగ్గుతాయి అంటే తగ్గవండి, జాబ్స్ రీప్లేస్ అవుతున్నాయి. ఉమ్, అంటే ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో పాటు ఏ స్కిల్ కూడా ఉండటం ద్వారా ఏంటంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనమాట. అందుకని ముందు రోజుల్లో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఉన్న మ్యాన్ పవర్ని తగ్గించేసి ఏ క్వాలిటీస్ మెషిన్ ఉన్న పవర్. మ్యాన్ పవర్ని తీసుకుంటారు వాళ్ళు, ఉమ్, లేదా ఏ ద్వారా ఆపరేట్ చేసే వాళ్ళని తీసుకుంటారు. ఉమ్, అందుకని కొత్త జాబ్స్ రీప్లేస్ అవుతున్నాయి పాత జాబ్స్ పేరుతోటి. అందుకని పీకేస్తున్నారు అనే బదులు వాళ్ళు కొత్తగా రీప్లేస్ చేస్తున్నారంటే బెటర్ ఏమో. ఉమ్, ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 30,000 మెంబర్ తీసుకుంటున్నారు. ఉమ్, వాళ్ళ హిస్టరీ మొత్తం మీద ఈరే కదా వాళ్ళు 20,000 మెంబర్ 20 తీసేసింది. తీసేశారు. బట్ తీసేసినా సరే ఆ ప్లేస్లో మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. ఉమ్, తీసుకుంటున్న వాళ్ళందరూ ఎంతకంత ఏ వచ్చిన వాళ్ళు ఓకే. అట్లా అంటే అనమాట. స్కిల్స్ అప్గ్రేడ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళ రిలవెన్స్ అదే కదా మరి. ఉమ్, అందుకని సొసైటీలో స్కిల్ అప్డేట్ చేసుకోవటం అనేది ఒక పార్ట్. ఉమ్, నేను అప్డేట్ చేసుకోకుండా ఉంటే మనకేం ఉండవండి. ఉమ్, హోమ్ వుడ్ మై జాబ్ అని చెప్పేసి అది 1990లో వచ్చిందండి. ఇప్పటికి ఉమ్, రెలవెంట్ అది. మీరు కనుక అప్డేట్ చేసుకోలేదు అనుకో నాలెడ్జ్, మీ జాబ్స్ ఉమ్, పోతాయి. ఒకప్పుడు నేను టైపిస్ట్ అనుకోండి, ఇప్పుడు టైప్ జాబ్స్ లేవు. లేవు. మైక్రోసాఫ్ట్ నువ్వు అప్డేట్ అవ్వాలి. ఉమ్, అట్లా నిరంతరం అప్డేట్ అవుతున్న నీ జాబ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆ రిలవెంట్ స్కిల్స్కి ఇప్పుడు లేవు సొసైటీలో. ఉమ్, అందుకని 2025లో ప్రతి ఇండస్ట్రీ కూడా ఏఐ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. మీరు కనుక అప్డేట్ కాకపోతే ఏ జాబ్స్ తీసేసుకుంటుంది. ఉమ్, ఇదొకటి. రెండోది వరల్డ్ వైడ్గా ఉంది అది. రీసెంట్గా అమెజాన్లో ఆల్మోస్ట్ 30,000 అవును, జాబ్స్ 30,000 పీకేస్తున్నారు. తీశారు. అండ్ మైక్రోసాఫ్ట్ లాస్ట్ ఇయర్ పీకేస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 10% చొప్పున తీసేస్తూనే ఉన్నారు. అండ్ అమెజాన్ వేరే హౌస్లో 7 లక్షల రోబోట్స్ వాడుతున్నారు ఉమ్, మ్యాన్ పవర్ బదులు. అంటే ఇది రాను ఇంకా ఎక్కువ అవుతుంది. ఊహించుకోండి, డ్రైవర్స్ కూడా సెల్ఫ్ ఆటోమేషన్ డ్రైవ్ కార్స్ వచ్చేస్తుంది. అప్పుడు వచ్చేసాయి డ్రైవర్ ఆల్రెడీ. పొజిషన్ ఏమైపోద్ది? సెక్యూరిటీ గార్డ్స్ అందరూ రీప్లేస్ అవుతున్నారు కదా ఉమ్, ఆటోమేషన్ డోర్స్ గేట్స్. ఓపెన్ తోటి. అందుకని ఫస్ట్ ఏమో స్టార్టింగ్లో కంప్లీట్లో 100% ఆటోమేషన్ అవుతున్నాయి. ఉమ్, ముందు రోజుల్లో సెమీ ఆటోమేషన్ ఉన్న జాబ్స్ కూడా రీప్లేస్ కాబోతున్నాయి అనమాట. ఉమ్, అందుకని మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఉన్న నాలెడ్జ్ తోటే ఈ రోజు ఇంకా అప్డేట్ కాకుండా ఉంటే కనుక డెఫినెట్గా మీ జాబ్ డేంజర్లో ఉన్నట్లు లెక్క. ఉమ్, ఇంతకుముందు ఉన్నట్టు లాయల్టీ లేదు ఇప్పుడు. ఓకే. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నేను పర్మనెంట్గా ఉన్నట్టు ఏం లేదు. ఉమ్, స్కిల్ అప్డేట్ అవ్వలేదా, రిలవెన్స్ లేదా తీసేస్తారు. తీసేస్తారు. రెండోది కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉమ్, సొసైటీలో. సొసైటీ. అందుకని ఏ కంపెనీ అయితే ఆ కాంపిటీషన్లో విన్ కాలేకపోతుందో దాన్ని ఉమ్, క్లోజ్ చేయాలి. ఉమ్, క్లోజ్ చేస్తే అందులోని ఎంప్లాయీస్ మాత్రం మళ్ళీ మళ్ళీ బయటకు బయటకు వెళ్ళిపోవటమే. వచ్చేసారు. అందుకని ముందు రోజుల్లో ఇది స్పీడప్ అవుతుంది. ఉమ్, జాబులు ఓడటం అనేది అంటే స్పీడప్ అవుతూ ఉంటుంది అనమాట. ఉమ్, అందుకని ప్రతి చోట ప్రతి ఇండస్ట్రీలో కూడా 2 కంపెనీలు ఒకటిగా మెర్జ్ అవుతుంది కాస్ట్ ఉమ్, కటింగ్ కోసం. అవును. అందులో మ్యాన్ పవర్ తగ్గించుకోవటమే. ఉమ్, బ్యాంకులు 2 ఒకటి అవుతున్నాయి, మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ తగ్గించుకోవటమే. అట్లా వరల్డ్ వైడ్గా నడుస్తుంది అది. ఐటీ కంపెనీస్ 2 కలిపి ఒకటి అవుతాయి, ఉమ్, మ్యాన్ పవర్ తగ్గించుకోవటమే. ఆ తగ్గించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ స్కిల్ అప్డేట్ అవ్వలేదు అనుకో, లేటెస్ట్గా ఆగిపోవటం. ఒకప్పుడు జావా అంటే జావా ఒకటే, ఇప్పుడు జావాతో పాటు టెస్టింగ్ నువ్వే చేసుకోవాలి, ఉమ్, ఆర్కిటెక్చర్ పనులు నువ్వే చేసుకోవాలి, అండ్ ఏఐ వాడేసి ఎఫిషియన్సీ చూపించుకోవాలి. అంటే ఉమ్, ఒక్కొక్కళ్ళు 4-5 రోల్స్ చేయాల్సి వస్తుంది. ఉమ్, అందుకని ఒకప్పుడులాగా నేను సింగిల్ రోల్ చేస్తాను అంటే ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. ఉమ్, మల్టిపుల్ టాస్క్ ఒక సిస్టమ్ ఎలా చేస్తుందో ఉమ్, అలా చేసే స్కిల్ మీ దగ్గర ఉంటేనే కరెంట్ జాబ్ మార్కెట్కి ఇస్ రెలవెంట్. అందుకని జాబు ఉన్నప్పుడే మీరు స్కిల్ని అప్డేట్ చేసుకోవటం చాలా బెటర్. ఓకే, ఖచ్చితంగా లైఫ్ స్టైల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఉమ్, దారుణంగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే 25లో ఉన్నప్పుడు ఉన్న ఆ ఏజ్లో ఉన్న ఆ ఈగర్నెస్, ఆ ఎనర్జీ లెవెల్ 45లో ఉండవు. ఉమ్, అందుకని 40 ఏజ్లో వచ్చిన నిజంగా చాలా డేంజరస్ జోన్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఉమ్, అంటే పర్టికులర్గా సెన్సిటివ్ జాబ్స్ లైక్ ఐటీ ఇలాంటి అయితే మరీ సెన్సిటివ్.
ఆ జాబ్స్ డెఫినెట్గా మీరు అన్నట్టు. సో సార్ ఇప్పుడు జాబే కాకుండా ఒక అంటే లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం రెసిషన్లో ఇంతమందిని తీసేస్తున్నారు. అవును. వాళ్ళకి ఎంతో కొంత స్కిల్ అనేది ఉంది. అవును. బట్ నాట్ అప్డేటెడ్. రైట్. సో వాళ్ళకి ఈ జాబే కాకుండా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండడానికి ఇంకేం సోర్సెస్ ఉన్నాయి? రైట్. దిస్ ఈజ్ రైట్ క్వశ్చన్. అందరికీ యాక్టివ్ ఇన్కమ్ మీద, జాబ్ ఇన్కమ్ అంటే యాక్టివ్ ఇన్కమ్ మీద, యాక్టివ్ ఇన్కమ్ మీద సర్వే అవ్వటం అంత ఈజీ అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే జాబ్స్ 25 to 30 ఏజ్లో వస్తుంది, 60లో పీకేస్తారు ఇచ్చినట్టు ఇచ్చేసి, ఆ ఏజ్ అయిపోయింది కాబట్టి. అంటే మీరు ఎర్నింగ్ కెపాసిటీ, ఒక మనిషి ఒక 90 సంవత్సరాలు బతికే మనిషికి ఎర్నింగ్ స్టార్ట్ అయ్యేది 25 లేదా 30లో, ఎండ్ అయ్యేది 60లో. ఇప్పుడు ఏ వచ్చిన పుణ్యం అంటూ నీకు 60 దాకా కూడా ఎవరు ఉంచుకోరు. మెజారిటీ జాబ్స్, హై ఎండ్ జాబ్స్, పర్టికులర్గా హై ఇన్కమ్ జనరేటెడ్ జాబ్స్లో 45 to 50 వచ్చిందంటే మీరు డేంజరస్ జోన్లో ఉన్నట్లు లెక్క. మనం గుర్తించినా గుర్తించకపోయినా మీరు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారా, మీ ఏజ్ 50 దాటుతుందా, ఎవరింటి క్వశ్చన్ మార్క్. మల్టీ స్కిల్ చేయట్లేదా, మీ జాబ్ క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా మీ కంపెనీ లాసుల్లో ఉందా, నువ్వు కూడా ఎఫెక్ట్ కాబోతున్నావు. మీ కంపెనీ వేరే కంపెనీతో మెర్జ్ కాబోతుందే, నువ్వు ఎఫెక్ట్ కాబోతున్నావు. అది మన దాకా వచ్చే బదులు మనం మల్టీ స్కిల్ చేసుకోవటం అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండోది, స్కిల్ అప్డేషన్ ఉన్నా సరే జాబ్ గ్యారెంటీ అంటే గ్యారెంటీలు కాకపోవచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే నీకు జాబ్ ఉన్నా లేకపోయినా 60 డెడ్ ఎండ్, 60 నుంచి 90 దాకా నువ్వు సర్వే అవ్వాలా, 30 సంవత్సరాలు నువ్వు సర్వే అవ్వాలా ఇన్కమ్ లేకుండా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ లెక్కేసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ వచ్చేసరికి నీకు రఫ్గా లీటర్ 60 రూపాయలు ఉంది. 10 years బ్యాక్ ఎంత ఉండేది, 30 ఉండేది. అప్పట్లో 30 ఉంది, ఇప్పుడు 60 అయింది. 10 years తర్వాత చూసాం అనుకోండి మిల్క్ 140 అవుద్ది ఈ గ్రోత్ ప్రకారం చూసుకుంటే. ఇంకొక 10 years అవతల అంటే 20 years తర్వాత చూసాం అనుకోండి మిల్క్ 400 రూపాయలు వద్దు లీటరు. అంటే ఊహించుకోవటానికే నమ్మబుద్ధి కట్టలేదు కదా, అంత ఇన్నోసెంట్ పీపుల్ మనం. అంటే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడంలో అంత వీక్గా ఉన్నాం మనం. మొన్న 10 years బ్యాక్ 30 రూపీస్కి నమ్ముతాం, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. లైవ్లో 60 అయింది కాబట్టి దాన్ని నమ్ముతూ, ఎందుకంటే ప్రాక్టికాలిటీ చూస్తున్నావు కాబట్టి. కానీ నెక్స్ట్ 10 years తర్వాత పెరుగుతుంది అంటే కొంతవరకు నమ్మబుద్ధి అవుద్ది. 20 years తర్వాత అది 400 రూపీస్ లీటర్ మిల్క్ వద్దు నమ్మబుద్ధి కట్టలేదు. బట్ రియాలిటీ అదే. అందుకని ఎవరికైనా సరే ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ ఎలా వాడాలో తెలియాలి. ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఎఫెక్ట్ చేయబోతుందో మన క్లారిటీ ఉండాలి. ఒకప్పుడు మూవీ అంటే 100 రూపాయలు పెట్టుకుని టోటల్ ఫ్యామిలీ చూసేవాళ్ళం. ఇప్పుడు 100 రూపాయలకి పాప్కార్న్ ప్యాకెట్ రావట్లేదు కదా, దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కాస్ట్ పెరగబోతుంది ఇవిడ. ఓకే, అందుకని ప్రతి స్టేజ్లో కూడా ఇలా మా బాబు CFA ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఫీజు కట్టాడు 1,75,000 ఒక ఎగ్జామ్ ఫీజు. ఎగ్జామ్ ఫీజు గురించి నేను మాట్లాడుతున్నాను. ఓన్లీ ఎగ్జామ్ ఫీజు CFA లెవెల్ 3 ఫీజు 1,75,000 అండి. 2025లోనే ఉన్నాగా. అది 2050 కల్లా ఎలా ఉండబోతుందో మీరు ఊహించుకోండి. మనం ఇలాంటి నమ్మం, ప్రాక్టికల్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ వాటర్ నేర్చుకోవాలి, SIP క్యాలిక్యులేటర్ వాటర్ నేర్చుకోవాలి, రిటైర్మెంట్ తర్వాత మనం దాచుకున్న డబ్బు ఇన్స్టాల్మెంట్ ఎలా తీసుకోవాలి, SWP క్యాలిక్యులేటర్ నేర్చుకోవాలి, కాంపౌండ్ క్యాలిక్యులేటర్ నేర్చుకోవాలి. ఇవన్నీ కామన్ గా అందరికి కావాలి, ఒక డొమైన్ కాదు, అందరికి కావాలి. ఎందుకంటే మనీ అనేది ప్రతి లైఫ్ ని ఎఫెక్ట్ చేయబోతుంది. అందుకని మనకు తెలియాలి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఆ మనీ ఎలా అవుతుంది. ఇప్పుడు 2 కోట్ల ఇల్లు 20 years తర్వాత ఎంత అవుతుందంటే 4 కోట్లు అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు అవుతుందంటే బికాజ్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్. అందుకని ఇప్పుడు 60 ఏజ్ తర్వాత అక్కడి నుంచి 90 ఏజ్ వచ్చేంత వరకు 30 సంవత్సరాలు ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కాలంలో ఇన్కమ్ లేకుండా నువ్వు ఎలాగో బతకాలి కదా. అంటే జాబ్ ఉన్నా కష్టమే, జాబ్ లేకపోయినా ఇంకా కష్టమే. అందుకని నువ్వు ప్లాన్ చేసుకోవాలి. జాబ్ ఉన్నప్పుడే, మనీ వస్తున్నప్పుడే ఆడంబరాలు పోకుండా, సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం ఫంక్షన్లు భారీగా చేయకుండా ముందు ఫైనాన్స్ ఫ్రీడమ్ మీద ఫోకస్ చేయాలి. అందుకని డబ్బు ఉంటే ఏమొస్తుందంటే నీ టైం నీ కంట్రోల్లో ఉంటుంది, నువ్వు ఎలాగైనా గడపచ్చు. అందుకని మనీకి ఉన్న పవర్ ఏంటంటే యూ కెన్ బై ద టైం. నువ్వు దేన్నైనా అవుట్సోర్స్ చేయగలుగుతావు, నీకు నచ్చినట్టు బతకగలుగుతావు. అది మనీకి ఉన్న పవర్. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఆ పవర్ని వేస్ట్ చేస్తారు. ఇవాళ శాలరీ ఒక 50,000 వస్తుంది అనుకోండి, బయట అవుటింగ్ ఫుడ్ అంటాడు, ఒక సినిమా అంటారు, ఒక వీకెండ్ స్ట్రెస్ రిలీఫ్ అంటాడు, ఏయో పేర్లు పెట్టేసి ఈ మనీ స్పెండ్ చేయటం మీద ఇంట్రెస్ట్ 60 సంవత్సరాల తర్వాత ఎలా బతకాలని దాని మీద లేదు. 60 సంవత్సరాల తర్వాత అప్పుడు చూసుకుందాంలే అంటారు. చూడటానికి ఏం లేదండి. పవర్ఫుల్ ఏంటంటే టైం, ఇక్కడ టైం ఎలిమెంట్. అందుకని కాంపౌండ్ ఎలా వర్క్ చేస్తుందో మీకు క్లారిటీ ఉందనుకోండి, మీరు అలా వేస్ట్ చేయరు. ఈ డబ్బుని జాగ్రత్త పెట్టుకొని బిగిన్ చేస్తారు. ఊహించుకోండి, నెలకి 2,000 రూపాయలు మీరు కనుక పక్కన పెట్టుకుంటే, ఆ మనీ కనుక ఇయర్లీ యావరేజ్ మీద ఒక 15 to 20% సపోర్ట్ గ్రో అవుతుంది అనుకోండి, 25 years కల్లా మీ దగ్గర 1 crore ఉంటుంది. అంటే జస్ట్ 2,000తో కూడా 1 కోటి రూపాయలు చేయొచ్చు. అంటే కిడ్ పుట్టంగానే మంత్లీ 2,000 వాడి కోసం పక్కన పెడితే, వాటిని కనుక ఏ మ్యూచువల్ ఫండ్లు వేసినా సరే, ఇండియాలో వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 13% ఎత్తండి 5 years యావరేజ్ మీద. నేను చెప్పేది వరస్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి. బెస్ట్ అనుకుని 20-30 దాకా ఇస్తాయి, వేరే సంగతి. మీరు వరస్ట్ అనుకున్నా సరే మీకు యావరేజ్ మీద 1 కోటి అవుద్ది.
అందుకని మీరు ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ఎంత డిగ్నిఫైగా మీరు బతకాలి అనుకుంటే ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకోవాలా. అప్పుడు చూసుకుందంటే కుదరదు. చాలా మంది 1,00,000 వచ్చినా సరే సరిపోవట్లేదు అంటారు. 1,00,000 వచ్చిన వాళ్ళు సరిపోలేదంటే ఎంత వస్తే సరిపోతుంది మరి? ఇంకా ఎంత వచ్చినా సరిపోదు. మరి ఇప్పుడే సరిపోతే ఇప్పుడు వయసు ఉంది, జాబ్ ఉంది, అండ్ ఇప్పుడే కష్టమైనప్పుడు రేపు జాబ్ ఊడొచ్చు, లేదా రిటైర్మెంట్ రావచ్చు. ఈ రెండు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఎలా సర్వే అవుతుంది? 30 years సర్వే అవ్వాలి. ప్రతి మనిషి 30 years సర్వే అవ్వాలి. ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ తట్టుకొని సర్వే అవ్వాలి కదా. చాలా టఫ్ అది. అందుకని మన కిడ్స్ మనకు పెడతారు కదా అని అట్లా ఉండకూడదండి. ప్రతి మనిషి రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. జాబ్ ఊడితే నెక్స్ట్ ఏం జరిగిద్దో ముందే ప్లాన్ చేసుకోవాలి. మీ దాకా వచ్చిందాక నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ టీసీఎస్ వచ్చిందంటే రేపు ఇన్ఫోసిస్కి వస్తుంది. రాదు అంటానికి అక్కడ ఏం లేదండి. అక్కడ వచ్చిందంటే ఇంకో దానికి కూడా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలంటారు చూసావా. ఇన్కమ్ ఉన్నప్పుడే, ఇన్కమ్లో ఒక 20%, 30% ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకున్న స్ట్రాంగ్ డిజైన్ బట్టి, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బట్టేసేసి సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఊహించుకోండి, నా దగ్గర ఒక 50 లక్షలు ఉందనుకోండి, నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టించుకున్నాను అనుకోండి, అది ఇయర్లీ 15% గ్రో అవుతుంది అనుకోండి. నాకు డబ్బు కావాలి, జాబ్ ఊడిన రోజు నేను దాంట్లో ఉంచి నేను బ్యాంక్ వడ్డీ లాగా 8%, 10% విత్డ్రాల్ చేశాను అనుకోండి, నాకు నెలకు 50 వస్తూనే ఉంటుంది కదా. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంత వస్తూనే ఉంది కదా, శాలరీ అంత వస్తుంది కదా. ఆ ఫ్రీడమ్ వేరు కదా, ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా, స్ట్రెస్ గురవ్వరు కదా. అందుకని ఇన్కమ్ ఉన్నప్పుడే మీరు చూసుకోవాలి తప్ప, ఇన్కమ్ ఉన్నప్పుడు ఆడంబరాలు పోయి ఖర్చు పెట్టకూడదు. అన్ఫార్చునేట్లీ ఇండియన్ సొసైటీలో ఏంటంటే మన కల్చర్ ఏంటంటే సెలబ్రేట్ కల్చర్. అబ్బాయి పుట్టంగానే ఫంక్షన్ చేస్తారు, 1,00,000 వేసిపోతే. 1,00,000 ఇవాళ చిన్న అమౌంట్ అండి. మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కూడా రావట్లేదు. ఇజ్ ఇట్ బ్యాడ్ అంటే నీ దగ్గర డబ్బు ఉంటే బ్యాడ్ ఏం కాదండి. నేను డబ్బులు లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మధ్యతరగతి కుటుంబం గురించి మాట్లాడుతున్నాను, బిలో యావరేజ్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎందుకు చేయాలి ఫంక్షన్ అంటే? మ్యారేజ్ అనగానే 5 సంవత్సరాలు అప్పులు పాలవుతారు. మ్యారేజ్ ఒక్క చేస్తే సార్ అండి ఇండియన్ సొసైటీలో 10 to 15 years అప్పులోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంత గ్రాండ్ చేయాలి? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఇవన్నీ? ఎవరిని చేద్దాం అనుకుంటున్న ఇంప్రెషన్? ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్న ఇంప్రెషన్? ఏదైనా సరే అది అంటే డబ్బు ఉన్నప్పుడు నేను తప్పంటలేదు, డబ్బు లేనప్పుడు. అందుకని ఫస్ట్ ఫైనాన్స్ ఫ్రీడమ్ కోసం ప్లాన్ చేయండి. మీ దగ్గర కనీసం ఒక 50 లక్షల నుంచి ₹1,00,000 వర్త్ అసెట్స్, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసేలాగా ఉండేంత వరకు కూడా అన్నిటి మీరు పోస్ట్పోన్ చేసుకునేలాగా ఉండాలి. అది కరెక్ట్గా ఈ సొసైటీలో ఉంటారు. అందుకని ముందు జనరేషన్ వాళ్ళకి జాబులు పడితే, జాబులు అసలు రావు, వచ్చిన 30-40 years తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళు పీకేస్తారు. వాళ్ళు పీకైపోయినా 60 తర్వాత నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు. ఎట్లా రిటైర్మెంట్ అవ్వాలి కాబట్టి. ఆ తర్వాత మీరు 30 సంవత్సరాలు బతకాలి. దాని మీనింగ్ ఏంటంటే ఇండియన్ సొసైటీలో జాబ్, మంచి జాబ్, సెక్యూర్ జాబ్ ఉన్నా 30 సంవత్సరాలు జాబ్ లేకుండా సర్వే అవ్వాలి రిటైర్మెంట్ అప్పుడు. మధ్యలో పీకేస్తే 40 years సర్వే అవ్వాలి వితౌట్ ఇన్కమ్. అసలు జాబే రాలేదనుకోండి 60 years సర్వే అవ్వాలా వితౌట్ ఇన్కమ్. అందుకని వితౌట్ ఇన్కమ్ తోటి మీరు తక్కువ అంటే 30 years, ఎక్కువ అంటే 16 years బతకాలి. మీకున్న ఒకే ఒక రూట్ ఏంటంటే ఉన్న అసెట్స్లో ఉంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం. అందుకని ప్రతి ఒక్కళ్ళు అసెట్స్ ఎలా మేనేజ్ చేయాలి, అసెట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అసెట్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది నేర్చుకొని ఉండాలి. అది బేసిక్ నీడ్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే అశోకుడు చెట్లు నాటించాను అని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చి బాగా రుద్దిచ్చినంత ఇదిగా అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద, ఫైనాన్షియల్ కాన్షియస్ మీద, ఫైనాన్షియల్ లిటరసీ మీద ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ పరంగా లేదు, ఎడ్యుకేటర్ పరంగా లేదు. అంటే ఎట్నొకట్ట మనలాంటి కొంచెం టీవీ ఛానల్స్ ఈ కంటెంట్ క్రియేట్ చేయబట్టి జనాలు కొంచెం ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు బిగిన్ అవుతుంది. ఓకే, బిఫోర్ కోవిడ్ ఎప్పుడైతే అసలు జనాలకు అసలు రోగం లేదండి. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోయింది. అంటే చాలామంది మనం ఎప్పుడైనా మనీ గురించి మాట్లాడగానే స్టాక్ మార్కెట్ అనుకుంటారండి. స్టాక్ మార్కెట్ అనగానే స్పెక్యులేషన్ గురించి అనుకుంటారు. నేను అంటుంది స్పెక్యులేషన్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి కాదండి, సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి. అందుకని అది మేబీ గోల్డ్ అయి ఉండొచ్చు, డెట్ అయి ఉండొచ్చు, స్టాక్స్ అయి ఉండొచ్చు, బిట్ కాయిన్ అయి ఉండొచ్చు, లేదా ఇంకోటి అయి ఉండొచ్చు, ఏదైనా అసెట్ కావచ్చు. కనీసం 10 to 15% పెరిగే దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకోవాలి. అందుకని ప్లాన్ చేసుకోండి. మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, హౌస్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఏదో ఒకటి ప్రతిదీ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్తో చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ జాబ్ పోయినా సరే సర్వైవింగ్ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఫస్ట్ జాబ్ రాగానే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. 1 కోటి, 2 కోట్లకు, 3 కోట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన డబ్బులు మొత్తం మార్కెట్లో ఎస్ఐపి రూపంలో పెట్టేసుకోండి. మల్టీ అసెట్ ఫండా లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండా మీకు నాలెడ్జ్ ఉంటే మీకు, లేదంటే ఫైనాన్స్ ఎక్స్పర్ట్ కనుక్కొని పెట్టుకుంటూ పోండి. మొత్తం మీద సేవ్ చేయడం అనేది మ్యాండేటరీ, అది ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. మిగతా ఖర్చు మొత్తం పోస్ట్ పోన్ చేసుకోండి. అప్ టు 50 lakh నుంచి 1 crore, 50 lakhs నుంచి 1 crore వచ్చేంతవరకు ప్యాసివ్ ఫండ్. తర్వాత మీ ఇష్టం ఎన్ని సెలబ్రేషన్ చేసుకోండి, ఎంత ఎంజాయ్ చేసుకోవచ్చు. జాబ్ అన్సర్టనిటీ ఉన్న ఈ రోజుల్లో అది మోర్ ఇంపార్టెంట్, మోర్ అర్జెంట్ సేవ్ చేయడం అనేది. ఇప్పుడు సేవ్ చేయలేకపోతే ఇంకెప్పుడు చేయలేరు నేను అంటుంది అది.
సో సార్ ఇప్పుడు అంటే మీరు అన్నారు ఎస్ఐపి అని చెప్పి. ఇప్పుడు మీరే కాదు, ఇప్పుడు చాలా వరకి కూడా మనం ఎక్కడ చూసినా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అని అవును. అంటున్నారు. అసలు ఈ ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటది? మనకి రిటర్న్స్ అనేవి ఏ విధంగా వస్తాయి? బేసిక్‌గా ఎస్ఐపి అనేది ఒక వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్టైల్ అది. హ్మ్. సింపుల్ చెప్పాలంటే మనం చిట్టి కడతాం అంటాం కదా! చిట్టి హ్మ్. అంటే ఏంది? సిట్స్ అండ్ ఫైనాన్స్‌లో ఎవ్రీ మంత్ నువ్వు కొంత అమౌంట్ ఇస్తా ఉండాలి. నీకు అవసరమైనప్పుడు దాన్ని పాడుకొని తీసుకోవచ్చు. ఎప్పటినుంచో ఉంది సొసైటీలో కదా అది. హ్మ్. అంటే ఇన్‌స్టాల్‌మెంట్‌లో మనం మనీ పోగు చేయటం. హ్మ్. ఈ కాలేజ్ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్. అంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక సిస్టమాటిక్ వేలో చేసుకుంటూ పోవటం అనమాట. హ్మ్. అందుకని మీ దగ్గర ఇప్పుడు మీ సాలరీ 50,000 అనుకుందాం. ఖర్చులు 40,000 ఉందనుకుందాం. అంటే 10,000 కన్నా ఎక్కువ మిగలట్లేదు కదా! అవును. మీకు రేపు సడెన్‌గా ఒక 10,00,000 కావాలి అనిపించిందనుకోండి. రేపు ఇంట్లో ఒక అకేషన్ కోసం, ఒక ఇల్లు కొనటం కోసం, ఒక కారు కొనటం కోసం 10,00,000 కావాలనుకున్నారనుకోండి. ఒకేసారి అంత అమౌంట్ మీరు తీసుకురాలేరు పెట్టలేము. కదా! అందుకని మనం ఏం చేస్తామంటే ఈ 10,000 రూపాయలని మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ మన 10,000 మిగులుతాయి కదా! హ్మ్. దాన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తాం. అట్లా మీ అంతట మీరు ఎవ్రీ మంత్ 10,000కి బై బటన్ నొక్కే బదులు హ్మ్. ఆటోమేటిక్‌గా బ్యాంక్ నుంచి ఎళ్ళిపోయేలాగా చేసే ఆటోమేషన్ ప్రాసెస్‌ని ఎస్ఐపి అంటారు. ఓకే. అంటే మీరు ఒకేసారి చేసి వదిలేస్తారు. హ్మ్. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్‌గా బ్యాంక్ నుంచి ఎళ్ళిపోతా ఉంటదనమాట ఆ ప్లేస్‌కి. హ్మ్. మనం పొద్దుగు చూసుకునే పని లేదు. దాన్ని మనం ఆటోమేషన్ ప్రాసెస్‌నే ఎస్ఐపి అంటాం. హ్మ్. అలా కాదు నా దగ్గర ఒకేసారి అమౌంట్ ఉంది. ఒక ఇల్లు అమ్మేశాను, లేదా ఒక ల్యాండ్ అమ్మేశాను. బల్క్‌లో అమౌంట్ వచ్చిందనుకోండి. ఆ అమౌంట్ మొత్తం ఇంకో అసెట్‌లో పెట్టారనుకో దాన్ని లంప్ సమ్ అంటారు. హ్మ్. అంటే అమౌంట్ లంప్ సమ్ లేనప్పుడు ఆల్టర్‌నేటివ్‌గా మనం ఎస్ఐపికెళ్తాం. ఎస్ఐపికి. ఎస్ఐపి అయినా లంప్ సమ్ అమౌంట్ అని పర్పస్ ఏందంటే ఒక కార్పస్ క్రియేట్ చేయటం. హ్మ్. ఒక ఫండ్ క్రియేట్ చేసి ఇస్తాం. చేసిన తర్వాత ఏందంటే నీకు కావాలంటే లేదు ఎస్ఐపి లాగానే మరి ఎవ్రీ మంత్ విత్‌డ్రాల్ కూడా పెట్టుకుంటాం. హ్మ్. ఎవ్రీ మంత్ విత్‌డ్రాల్ నువ్వు మాన్యువల్‌గా పెట్టుకోవచ్చు. లేదా దాన్ని కూడా ఆటోమేషన్ చేయొచ్చు. హ్మ్. ఆటోమేషన్‌ని ఎస్‌డబ్ల్యూపీ అంటారు. సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్. హ్మ్. అంటే ఎవ్రీ మంత్ విత్‌డ్రాల్ చేసుకుంటాం అనమాట. ఒక పెన్షనర్ కనుక ఎవ్రీ మంత్ గవర్నమెంట్ దగ్గర నుంచి పెన్షన్ ఎలా వస్తదో హ్మ్. మనం కూడా ఎవ్రీ మంత్‌లా తెచ్చుకోవటాన్ని ఎస్‌డబ్ల్యూపీ అంటాం. హ్మ్. అంతే. యాహ్! కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోండి. హ్మ్. సో, సార్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ జాబ్ మార్కెట్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏదైతే రెసిషన్ జరుగుతుందో, హ్మ్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లలో ఇప్పుడున్నటువంటి యంగ్‌స్టర్స్‌కి వాళ్ళ ఫ్యూచర్‌ని సెక్యూర్ చేసుకోవడం కోసం కానీ, లేకపోతే వాళ్ళు మీరన్నట్టు రిటైర్మెంట్ టైమ్‌లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి మీరేం సజెషన్ ఇస్తారు? డెఫినెట్‌గా 30 ఏజ్ లోపునోళ్ళందరూ స్కిల్ అప్‌డేట్ అవ్వండి. హ్మ్. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు మన స్కిల్ మీద మనం పెట్టే పద్ధతండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 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 ప్రోగ్రామర్ అనుకోండి. నేను ప్రోగ్రామర్‌లాగా ఉండిపోతే నా సాలరీ పెరగదింకా. హ్మ్. నేను గనక ఆర్కిటెక్చర్ లెవెల్‌కి అప్‌డేట్ అవ్వాలి అంటే నేను క్వాలిఫికేషన్ పెంచాననుకోండి. నా సాలరీ డబుల్ అవుద్ది కదా! వితిన్ 2, 3 ఇయర్స్‌కే. అవును. మామూలుగా అవ్వదు గదా! అలాగే ఒక ఒక డ్రైవర్ అనుకుందాం. డ్రైవర్ మెకానిక్ కమ్ డ్రైవర్ అనుకోండి. సాలరీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుద్ది గదా! అవును. అలాగే ఒక అడ్మినిస్ట్రేటర్ ఇంకో పననమాట. అట్లా మల్టీ స్కిల్స్‌కి అప్‌డేట్ అవ్వటం, లేదా మీకన్నా పెద్ద స్కిల్, పెద్ద రోల్‌కి మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా డబ్బులు పెరుగుతాయి. మనకొచ్చే సాలరీ పెరిగిద్ది. హ్మ్. కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి. కాబట్టి 30 ఏజ్ లోపున్నోళ్ళందరికీ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే వాళ్ళ స్కిల్ అప్‌డేట్ చేసుకోవటం. హ్మ్. అప్పుడేందంటే వే ఆఫ్ థింకింగ్ పెరిగిద్దనమాట. ఆపర్చునిటీస్ ఎక్కువ కనపడతా ఉంటాయి. ఒక డొమైన్‌లో కూర్చునే పని ఉండదనమాట. హ్మ్. అందుకని స్కిల్ మీద పెంచుకోవటం అనేది ఒకటి. నిరంతరం స్కిల్ పెంచుకుంటూ స్కిల్స్ పోతా ఉండాలి. అప్‌గ్రేడ్ అదొకటి. చేసుకోవాలి. రెండోది వచ్చే అమౌంట్‌లో ఎంతకంత మిగిలిచ్చి అండ్ వాటిని ప్యాసివ్ ఇన్‌కమ్‌లా జనరేట్ చేసుకోవటం రెండో పద్ధతి. ఈ హ్మ్. రెండిటి ద్వారా మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. సపోజ్ మన పేరెంట్స్ కనుక మనకి ఒక 1,00,00,000 అలా అసెట్స్ ఇచ్చారనుకోండి. ఆ 1,00,00,000 అసెట్స్‌ని మనం డిఫరెంట్ అసెట్స్ క్లాస్‌లో పెట్టేసేసుకొని ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు మంత్లీ. హ్మ్. ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,000 ఉందనుకోండి. ఏదైనా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌లో పెట్టాననుకోండి. అండ్ ఎవ్రీ మంత్ నేను యావరేజ్ మీద ఒక 80,000 విత్‌డ్రాల్ పెట్టాననుకోండి 1 ఇయర్ తర్వాత. హ్మ్. నాకు ఎవ్రీ మంత్ 80,000 వస్తూనే ఉంటది గదా! హ్మ్. మీ దగ్గర మీ పేరెంట్స్ మనీ ఇవ్వలేదనుకోండి. మీరు 80,000 రావాలంటే మీరు బీటెక్ చదివి ఉండాలి. 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. హ్మ్. నాకు అవేం అవసరం లేదు. నేను గాలి తిరుగుతా కూడా నెలకి 80,000 పోగు చేసుకుంటా. జీవితకాలం రెస్ట్ ఆఫ్ ది లైఫ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది పాసివ్ ఫండ్. ఓకే. దట్ ఈస్ ద పాసివ్ ఇన్‌కమ్ పవర్ అనమాట. హ్మ్. అందుకని ఉన్న అసెట్స్ ఐడియల్‌గా పడున్నయి ఏవైతే ఉంటాయో వాటిని యాక్టివ్ చేయండి. హ్మ్. వాటిని ఫండ్స్ వచ్చేలా చూసుకోండి. పాసివ్ ఫండ్స్ ఉండేలా చూసుకోండి. హ్మ్. అందుకని ఉన్న అసెట్స్‌ని మేనేజ్ చేయడంలో మీరు ట్రైన్ అయ్యి ఉండాలి. హ్మ్. మనకేం లేదు అనుకునే బదులు అసలు మీకు అసెట్స్ ఏమున్నాయి? హ్మ్. వాటి నుంచి ఎంత రిటర్న్ ఆన్ ఇన్‌కమ్. ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తుంది. క్లారిటీ ఉండాల. హ్మ్. అందుకని అసెట్స్ మేనేజ్ చేయటం, అసెట్స్ క్రియేట్ చేయటం, అసెట్‌ని ప్రొటెక్ట్ చేయటంలో మీరు ట్రైన్ అయ్యి ఉండాలి. లేదు అంటే అప్‌డేట్ అవ్వాలి. ఇవాళ హ్మ్. రేపట్లో యూట్యూబ్‌లో బోలెడంత కంటెంట్ ఉందండి. హ్మ్. మీరు ఆ ఏరియాలో ఎక్స్‌ప్లోర్ గనుక చేసుకుంటే మనం బతకొచ్చు. బట్ ముందు రోజుల్లో అచ్చం ఒకళ్ళు జాబులు ఇస్తే సర్వైవ్ అవ్వాలనేది ఉండదండి. హ్మ్. ఒకళ్ళు జాబులు ఇస్తారు. ఇండియన్ జనాభా 140,00,00,000 మంది. జాబ్స్ సపోజ్ ఒక 1000 జాబ్స్ వచ్చినాయి అనుకోండి. ఒక బీటెక్‌కి సంబంధించిన జాబ్స్. ఐఐటీలే ఇండియాలో 18,000 ఉన్నాయి సీట్లు. హ్మ్. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఐఐటీ సీట్లు డబుల్ చేయబోతున్నారు. అంటే ఒక 30,000 దాకా అవుతాయి. 30,000.
30,000 మంది ఐఐటి అంటేనే అందరూ అల్ట్రా మెరిట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి జాబులు రావు కదా, అవును. ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి జాబ్స్. అంటే జనాభా ఎక్కువ, ఇండియాలో 140 కోట్ల జనాభా. అందుకని ఇక్కడ ఏంటంటే అందరూ మేము టాలెంట్ అనుకుంటారు. అండ్ బిలీవ్ మీ, మీరు బీటెక్లో 100కి 100 వచ్చి మీకు జాబ్ రాకపోవచ్చు, ఎందుకంటే జాబ్స్ లేవు కాబట్టి ఇక్కడ. అదే కెనడా 5 కోట్ల జనాభా, అమెరికా 30 కోట్ల జనాభా, రష్యా 5 కోట్ల జనాభా, లండన్ 4 కోట్ల జనాభా. అక్కడ అనుకోండి జనాభా తక్కువ కదా, అండ్ జాబ్స్ బాగానే ఉండొచ్చు కదా. దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువసార్లు మనం టాలెంట్ అనుకుంటాం కానీ అదృష్టవంతులు అంతే జాబ్ వచ్చింది అంటే, పర్టికులర్ ఇండియా లాంటి కంట్రీలో. అందుకని ముందు రోజుల్లో ఇండియాలో ఈ జాబ్ అన్ఎంప్లాయ్మెంట్ టూ మచ్ పెరిగింది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ. ఊహించండి, ఒక బీటెక్ సీట్లు ఫర్ యానం ఇండియా నుంచి వచ్చేది 18 లక్షల మంది సంవత్సరానికి. అండ్ జాబులు రాకపోగా పీకెత్తున్నారు. మరి ఎవ్రీ ఇయర్ 18 లక్షల మంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 18 లక్షలు కొత్తగా వస్తారు. వీళ్ళు ఎలా సర్వే అవ్వాలి? అందుకని వీళ్ళకన్నా ఒకే ఒక రూట్ ఏంటంటే జాబ్ ట్రై చేస్తూ ఉండాలి, స్కిల్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అదే టైంలో ప్యాసివ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవాలి. మీ అసెట్స్ ఏదైనా ఖాళీగా ఉంటుందా, ఉంటే వాటి ద్వారా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప జాబ్ రాకపోతే నా టాలెంట్ కాదు అని అట్లా అనుకోలేము, ఎందుకంటే స్కేర్సిటీ అలా ఉంది కాబట్టి. అంటే ముందు రోజులు ఇంకా ఎక్కువ ఈ కాంపిటీషన్, ఎందుకంటే 2 years టైం పాస్ అవుతే నీకు 50 లక్షల మంది బీటెక్లో ఉంటారు. అంటే మిగతా ప్రొఫెషన్స్ ఎంత ఉంటారు ఊహించుకోండి. అందుకని కొంచెం జాబ్ డిమాండ్ ఉన్న కోర్సులో జాయిన్ అవ్వటం, స్కిల్స్ నిరంతరం అప్డేట్ చేసుకోవటం, ఉన్న అసెట్స్ని మేనేజ్ చేసుకోవటం. ఒక జాబ్ వస్తే రాగానే ఆ అమౌంట్ మొత్తాన్ని ప్యాసివ్ ఫండ్స్లో మార్చుకోవటం, వీటి ద్వారా ఫ్యూచర్లో వచ్చే అన్సర్టెనిటీని మనం హ్యాండిల్ చేయొచ్చు. అంతే తప్ప హోప్ లాస్ అయ్యి ఒక నక్సలిజం లాగా లేకపోతే ఇంకొక రాడికల్ లాగా తయారవటం కాదు. వితిన్ ద ఉన్న ఆపర్చునిటీలో మనం గ్రాప్ చేయడానికి ట్రై చేసుకోవాలి. అందుకని మనం ఎక్కువసార్లు టాలెంట్, నా హార్డ్ వర్కింగ్, తొక్కుతోదం అని అనుకుంటాం కానీ అదృష్టవంతులు ఆ ప్లేస్లో ఉన్నాం అంతే. లేకపోతే ఇంత జనాభా ఉన్న ఈ దేశంలో జాబ్ రావటం అంటే మామూలు విషయం కాదు. మన టాలెంట్ అవతల గుర్తించి అంటబడే అంత ఏం ఉండదు మన దగ్గర, ఎందుకంటే వాళ్ళు బోల్డ్ ఎంతమంది దొరుకుతారు కదా. ఏ కాలేజీకి వెళ్తే 80% మెరిట్ దొరకదు. మీరు అమీర్ పెట్టారండి, 80% వచ్చిన వాళ్ళు బీటెక్ 1,00,000 మంది ఉంటారు ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో. జాబ్స్ కోసం ఎంత సెర్చ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు. అందుకని అదృష్టవంతులు మనం అంతే. దాన్ని కాపాడుకోవాలనుకుంటే మీరు దాని తగ్గట్టు మీరు అప్డేట్ అవుతూనే ఉండాలా, అండ్ వచ్చిన అమౌంట్ దాచుకుంటా ఉండాలి. ఎందుకంటే అదృష్టవంతులు కూడా మళ్ళీ జాబ్ పోయే ఛాన్స్ ఉంది. టీసీఎస్లో అదృష్టవంతులు వాళ్ళు జాబ్ పోయేంత వరకు అదృష్టవంతులు అనుకున్నారు కదా, జాబ్ వచ్చింది కాబట్టి. అది పెరుగుతా తగ్గేది లేదు నేను అంటుంది అదే. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ మీద సర్వే అవ్వడం అనేది ఒకటే ఒక ఛాన్స్ మీకు. ఉన్న ఆస్తుల్ని ఎలా మేనేజ్ చేయాలా, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా, వాటిని ఎలా మెయింటైన్ చేయాలనేది నేర్చుకుంటే బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్లో మనకి రెసిషన్ అనేది ఎంతగా పెరిగిపోతుంది అన్నది చూస్తూ వచ్చాం. సో మనకి జాబ్ ఒకటే కాకుండా కూడా మనకున్న దాంట్లో మనం ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా మన లైఫ్ని ఎలా సెక్యూర్ చేసుకోవచ్చు అన్న విధంగా కూడా మనకి చెప్పారు కదా. సో ఎవరైనా కూడా జాబ్ ఇంట్రెస్ట్ లేకున్నా, లేకపోతే జాబ్ కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళైతే వారికి ఇక్కడ చెప్పినటువంటి స్టెప్స్ని ఫాలో అయ్యి ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు.